మీరు జయలలిత ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. జయలలిత తర్వాత మళ్ళీ ఆ పార్టీకి అట్లాంటి ఫేస్ లేదు, ఐడెంటిటీ. ఈవెన్ శశికళ కూడా వచ్చేటువంటి పరిస్థితులు, ఎందుకంటే శశికళ ఏఐడిఎంకేకి వ్యతిరేకంగానే పార్టీ పెడతామని ప్రకటించారు. ఏఐడిఎంకేలో జయలలిత తర్వాత పన్నీర్ సెల్వం కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయి డిఎంకేలో కలిశారు. ఇది చాలా విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామం. ఒక పెద్ద తల జయలలిత తర్వాత అది ప్రతిపక్ష పార్టీలోకి వాళ్ళతోనే యుద్ధం చేశారు, ఆ పార్టీలోకి వెళ్ళి స్టాలిన్తో కలవడం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ జయలలిత ఆత్మ ఎవరితో ఉంది అన్న ప్రశ్న కూడా తమిళనాడులో కనిపిస్తుంది. మనం ప్రమాణ స్వీకారం చూసాం, ఒక మంత్రి సెంగొట్టియాన్, ఆయన జయలలిత వీరాభిమాని, ఆయన పాకెట్లో కూడా జయలలిత ఫోటో కనిపిస్తూ ఉంటుంది. సో జయలలిత స్థానం ఇక ఏఐడిఎంకేదే, ఏఐడిఎంకే కాదు, ఇక జయలలిత మాతోనే ఉంది అని ఈ టీవీకే పాలిటిక్స్లో కనిపిస్తోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా విజయ్ కూడా జయలలితను విమర్శించలే. అవును, పాయింట్. తర్వాత జయలలిత ప్రోగ్రామ్స్ కూడా మంచిగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కొనసాగిస్తా ఉన్నారు. ఆ తర్వాత మా భోజన పథకాన్ని మళ్ళీ రివైవ్ చేశాడు. జయలలిత ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని రివైవ్ చేశాడు. తర్వాత ఈ అమ్మ పథకం ఒకటి ఉంది, అది కూడా కొనసాగిస్తున్నాడు. కాబట్టి జయలలిత ప్రోగ్రామ్స్ని రిజెక్ట్ చేయడం కానీ జయలలితను విమర్శించడం కానీ చేసే అవకాశం లేదు. జయలలిత ఫాలోయింగ్ అంతా రానున్న కాలంలో విజయ్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాటిక్ వ్యవహారాలు తమిళనాడులో ఎక్కువ మిగతా రాష్ట్రాల కన్నా. కాబట్టి వాళ్ళకు ఆ అభిమానం, జయలలిత అభిమానం నుంచి ఉన్నటువంటి వాళ్ళు సైకలాజికల్గా తేలికగా విజయ్ని కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సినిమాల పేరు మీద అభిమానించినటువంటి ఎంజి రామచంద్రన్ అట్నే అభిమానించారు, జయలలితను అట్లే అభిమానించారు. వాళ్ళు సైకలాజికల్గా తేలికగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది విజయ్ తోటి. మళ్ళీ సినీ ఫీల్డే కాబట్టి ఇంతవరకు విజయ్ కూడా వ్యూహాత్మకంగా అనలేదు. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ బహుశా పీకే ఈ సలహాలను ఇచ్చుంటాడు. అందుకనే విజయ్కి ఈ మాటల్లో కనిపిస్తోంది. ఎందుకంటే సెంగొట్టియాన్ గురించి మనం తెలుసుకుంటే ఆయన గతంలో ఏఐడిఎంకే ఫౌండేషన్ నుంచి ఉన్నారు, జయలలితకు వీరాభిమానిగా ఉన్నారు. సో ఆయన క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏఐడిఎంకేకి పనిచేసినటువంటి వ్యక్తి, ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టబడినటువంటి వ్యక్తి. సో అంతటి నమ్మకంగా మళ్ళీ విజయ్ దగ్గర చేరారు, విజయ్ పార్టీలోకి వచ్చారు. విజయ్కి కూడా చాలా సన్నిహితంగానే ఉంటున్నారు సలహాల విషయంలో కానీ, లేదంటే ప్రభుత్వం నడిపించడంలో కానీ. అండ్ ఈ 25 మంది రావడంలో కూడా ఖచ్చితంగా షణ్ముగన్ వెనకాల సెంగొట్టియాన్ ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ పార్టీ ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి. సో భవిష్యత్తు కూడా ఏఐడిఎంకే ఖాళీ అవుతుంది అన్నటువంటి సంకేతాలు పళనిస్వామి నుంచి కనిపిస్తున్నాయి కదా, ఆయన పెట్టేటువంటి మీటింగులు కానీ, జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితులు చూస్తే. ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కేసీఆర్ మొదటిసారి గెలిచినప్పుడు మిగతా వాళ్ళని కలుపుకుంటుంటే రాజకీయ పునరేకీకరణ మా ప్రభుత్వాన్ని గోలగొట్టడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ మారటానికి మేము ఈ పని చేస్తున్నామని అంటే తెలంగాణ ప్రజలు కన్విన్స్ అయ్యారు. అవును, నిజమే, ఇతర శక్తులను కలిసి డిస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారని. ఇప్పుడు అక్కడ కూడా విజయ్ ఎవరినైనా హానర్ చేస్తారు. డిఎంకే నాయకులు వచ్చినా, ఏఐడిఎంకే నాయకులు వచ్చినా ఎవరినైనా హానర్ చేస్తారు. ఎందుకంటే విజయ్ ఏం పార్టీ పదవులు నింపలేదు, జనం ఓట్లేశారు, అధికారంలోకి వచ్చారు. కాబట్టి రేపు పార్టీ జరగలేదు. కాబట్టి రేపు పార్టీ నిర్మాణంలో కూడా వీళ్ళందరూ నిముడ్చుకునే అవకాశం లేదు ఉంది. తర్వాత విజయ్ పార్టీ వాళ్ళు కూడా అడ్డం తగిలే అవకాశం లేదు. వాళ్ళేమో నాయకులు ఉండి ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళు గారు, జనం వేశారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా తేలికగా ఇన్క్లూడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని వీళ్ళందరూ ఏ వైపు నుంచి వచ్చినా వాళ్ళ నిర్మాణం పెరుగుతుంది. ఎట్లాగో ఒక నిర్మాణం ఉంటే దానికి తోడుగా క్రౌడ్ పుల్లర్ ఉంటే పార్టీ ఇంకా పటిష్టం అవుద్ది. విజయ్ క్రౌడ్ పుల్లింగ్ తర్వాత కింద నిర్మాణం పటిష్టం అవుద్ది. థ్యాంక్ యూ సత్యం సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇక భవిష్యత్తులో ఏఐడిఎంకే పరిస్థితి ఏమిటి అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది, ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండడానికి కార్యకర్తలకు స్టాలిన్ చెప్పినా కానీ, సో అది కేవలం కార్యకర్తలు ఒక బలం నింపడానికి, ధైర్యం నింపడానికి మాత్రమే చేసినటువంటి కామెంట్గా రాజకీయాలు తెలిసిన ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. మోరోవర్ జయలలిత విధేయులంతా కూడా ఈరోజు టీవీకేతో ఉన్నారు, విజయ్తో ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో 25 మంది వస్తే భవిష్యత్తులో ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఏఐడిఎంకే రీప్లేస్లో మళ్ళీ టీవీకే ఉద్భవించింది, ఇక భవిష్యత్తు రాజకీయాలు చేయబోతుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.